తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ ప్రాంగణంలో అర్చకుడిపై దాడి జరిగినట్టు సమాచారం. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న నరసింహమూర్తి స్వామిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఆలయంలో పనిచేస్తున్న కేఎల్టీ పొరుగు సేవకుల పట్ల అర్చకుడు అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో సంబంధిత వ్యక్తుల బంధువులు ఆగ్రహానికి గురైన సమాచారం. ఈ క్రమంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ముందు నరసింహమూర్తి స్వామిపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు పోలీస్ కేసు వరకు వెళ్లకుండా రాజీ మార్గంలో సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. సార్ నమస్తే సార్, నేను ఫస్ట్ గేట్లో కాశీశ్వనాథ్ గుడికాడ పనిచేస్తాను సార్. పొద్దున్నే డ్యూటీ అప్పుడు నేను కాశీశ్వనాథ్ గుడికాడ రోడ్డు చిమ్ముతున్నాను సార్. ఆ అంగడి అబ్బాయికి స్వామి నరసింహస్వామి రమ్మన్న అమ్మాయిని నేను పిలిచాడు సార్. వస్తున్నానని చెప్పి ఒడ్డు దోసి పోయాను సార్. నేను పోయే కాలికి అన్నపూర్ణమ్మ గుళ్ళో ఉన్నాడు సార్. ఎంతసేపు పిలిచేది, పిలుస్తానే రావు అని చెప్పి చంపు బట్ట ఒక దెబ్బ కొట్టాడు సార్. స్వామి ఎందుకు కొట్టావు నన్ను స్వామి అంటే, నీ ముగ్గురితో ఫస్ట్ గేట్లో ఎందుకు అట్లా అరుస్తున్నావు, నేను టేజీ పైన ఎవరో స్పీకర్ పెట్టి అరుస్తున్నాడు అనుకున్నాను, నువ్వే నా తోడు అరిచింది అని చెప్పి నన్ను కొట్టాడు సార్. నేను మా ఆయనతో అసలు అరవలేదు సార్. ఫస్ట్ గేట్కి వచ్చి బండిలో సైలెంట్గా ఎక్కించుకొని వెళ్ళిపోయాడు సార్ బండిలో నన్ను మా ఆయన. నేను అరవనే లేదు సార్, కావాలనే కొట్టాడు సార్. ఆ రోజు వాళ్ళగరగా మాట్లాడతాడు సార్. నిన్న పేడ పెట్టి దీపాలు పెట్టినారు సార్ ఆడ గూడుల్లో. ఆ గూడుల్లో పేడ ఎత్తిపోయి పూల చెట్లకి వేసాను సార్. నేను చేతపొడి చేసి రేకులు అన్నీ ఎత్తిపోయి మంత్రి ఎత్తిపోయి చెట్లకి వేసానని అందరికీ చెప్పాడు సార్. అందరూ నన్ను అడిగినారు సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్. మా ఆయనకి కూడా చెప్పలేదు సార్. నేను మా ఆయన చెప్తే పని పోతుంది